శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుని అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు మేము చంద్రభాగా నదికి వెళ్ళి స్నానం చేశాము. ఇది మాకు ఒక ఆహ్లాదకరమైన ప్రశాంతతను ఇచ్చింది. మేము స్నానం చేసి తిరిగి వస్తుండగా మహాస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిసింది. మేము వెంటనే మహాస్వామి దర్శనమిస్తున్న ప్రదేశానికి చేరాము. మహాస్వామి మాకు సమయమిచ్చారు మాట్లాడటానికి. స్వామికి నమస్కారం చేసి నేను నా తమ్ముడి ఆరోగ్యం గురించి వివరంగా మహాస్వామితో మాట్లాడి మా తమ్ముణ్ణి ఆశీర్వదించమని కోరాను. మహాస్వామి ఆయన ఒక పిల్లవాడిని పిలిచి, నాకు కొద్ది రోజుల క్రితం ఒంట్లో బాగోనప్పుడు డాక్టరు ఒకాయన నాకు మందులిచ్చారు. మామూలుగానే నేను ఆ మందులు వాడలేదు. ఆ మందులు నేను లోపల ఎక్కడో పెట్టాను. వెతికి తీసుకురమ్మని చెప్పారు. చాలాసేపు వెతికి ఆ పిల్లవాడు మందులు తెచ్చి మహాస్వామి ముందు పెట్టాడు. మహాస్వామి మా తమ్ముడితో, ఈ మందులు తీసుకో, నీ ఆరోగ్యం సరవుతుంది అని చెప్పారు. మహాస్వామికి చెప్పి తిరుగు ప్రయాణం చేయటానికి అనుమతి పొంది స్వామి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరాము. మహాస్వామి ఇచ్చిన మందులు పరిశీలిస్తే చెన్నైలో ఉన్న లోకల్ డాక్టర్ అవే మందులు ఇచ్చారని తెలిసింది. ఇది మహాస్వామి వారి లీల. మహాస్వామి వారికి తెలియనివి ఏముంటాయి గనుక. జయ జయ శంకర, హర హర శంకర.